హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 30 మినిట్స్ స్ట్రెస్ ఫ్రీ డ్రైవ్ డిస్టెన్స్ లో డైరెక్ట్ గా 150 ఫీట్ రోడ్ తో శ్రీశైలం హైవేకి కనెక్ట్ అయ్యే విధంగా తుక్కుగూడ ఏరియాలో ఔటర్ రింగ్ రోడ్ మరియు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి మధ్యలో తెలంగాణ ఫ్యూచర్ సిటీ గ్రోత్ కారిడార్ కి చాలా దగ్గరలో హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవల్స్ తో డెవలప్ చేసిన ఎక్స్క్లూజివ్ విల్లా ప్లాట్స్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు వర్టెక్స్ డిస్ట్రిక్ట్ బై వర్టెక్స్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం సుమారుగా 16 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 119. ఈ ప్లాట్స్ సైజెస్ 300 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1413 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. వీటిలో కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి. ఈ ప్లాట్స్ డీటెయిల్స్ అర్థం చేసుకోవడానికి ఒకసారి మాస్టర్ ప్లాన్ చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్నదే ప్రాజెక్ట్ మాస్టర్ ప్లాన్. ఇటుపక్క 150 ఫీట్ రోడ్డు ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యాము. ఈ ఎంట్రన్స్ కి రెండు వైపులా బ్లూ కలర్ లో ఉన్న ప్లాట్స్ అన్ని కమర్షియల్ ప్లాట్స్. ఈ కమర్షియల్ ప్లాట్స్ లో బిజినెస్ హబ్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్, షాపింగ్ మాల్స్ లాంటివి ప్లాన్ చేయొచ్చు. ఈ కమర్షియల్ ప్లాట్స్ తర్వాత రోడ్డుకి ఇరువైపులా పార్క్స్ విత్ ఎమ్యూనిటీస్ ని డెవలప్ చేశారు. దీని తర్వాత మనం చూస్తున్నవి ఓపెన్ ప్లాట్స్. ఈ ఓపెన్ ప్లాట్స్ దాటిన తర్వాత ఇక్కడ 80 ఫీట్ రోడ్డు ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నదే ఈ 80 ఫీట్ రోడ్. ఈ రోడ్డుకి సెంటర్ మీడియన్ ని నిర్మించి బ్యూటిఫుల్ గ్రీనరీని డెవలప్ చేశారు. ఈ 80 ఫీట్ రోడ్డు తో పాటు ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ఇంటర్నల్ రోడ్స్ విత్ 40 ఫీట్. ఈ రోడ్స్ కి ఇరువైపులా ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ ని నిర్మించి ఎవెన్యూ ప్లాంటేషన్ ని కూడా ఏర్పాటు చేశారు. ఎంటైర్ ప్రాజెక్ట్ లో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది. అలానే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే ఎస్టీపీ ని ప్రొవైడ్ చేశారు. అలానే ఇప్పుడు మనం చూస్తున్నది పార్క్ 1. ఈ పార్క్ లో వాక్వే, బాక్స్ క్రికెట్, ఫుట్సల్ కోర్ట్, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్ట్, పికెల్ బాల్ లాంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా ఇది పార్క్ 2. ఈ పార్క్ లో కిడ్స్ ప్లే ఏరియా, వాక్వే, రిక్రియేషన్ అండ్ పార్టీ లాన్స్ ని డెవలప్ చేశారు. ఈ రెండు పార్క్స్ ని బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ లో విల్లా ప్లాట్స్ ని పర్చేజ్ చేసిన క్లయింట్స్ ఆల్రెడీ విల్లాస్ నిర్మించడం మొదలు పెట్టారు. ఈ విధంగా అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో రెడీ టు కన్స్ట్రక్ట్ స్టేజ్ లో ఈ ప్రాజెక్ట్ ఉంది. డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిన ఈ ప్రాజెక్ట్ కి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అంటే ఓసీ కూడా రిసీవ్ అయింది. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. అలానే లీడింగ్ బ్యాంక్స్ నుంచి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు ఒకసారి మనం ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ లో చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇటువైపు వెళ్తే గచ్చిబౌలి వైపు, అలానే ఇటువైపు వెళ్తే ఎల్బీ నగర్ వైపు వెళ్తాము. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ 15 పెద్ద గోల్కొండ ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ 14 తుక్కుగూడ ఎగ్జిట్, అలానే ఇది ఎగ్జిట్ 13 రావిర్యాల ఎగ్జిట్. అలానే మీరు ఇక్కడ ఎల్లో కలర్ లో చూస్తున్నది హైదరాబాద్ బెంగళూరు హైవే. ఇటుపక్క ఎల్లో కలర్ లో చూస్తున్నది హైదరాబాద్ శ్రీశైలం హైవే. సో ఈ తుక్కుగూడ ఎగ్జిట్ దగ్గర కిందకి దిగి శ్రీశైలం హైవేలో జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ చేస్తే ఇక్కడ ఉన్న 150 ఫీట్ రోడ్ లోంచి మన ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవుతాము. మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి చూస్తే ఈ లొకేషన్ లో ఎగ్జిక్యూటివ్ గోల్ఫ్ కోర్స్ ఉంది. ఈ గోల్ఫ్ కోర్స్ లోకి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సిటీలో ఉన్న ప్లాట్ ఓనర్స్ కి ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉంది. అలానే ఈ లొకేషన్ లో ఉన్న క్రికెట్ గ్రౌండ్ కి కూడా విల్లా ప్లాట్స్ ఓనర్స్ కి యాక్సెస్ ఉంది. ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ లో ముందుగా ఎయిర్పోర్ట్ వైపు చూద్దాము. ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి 10 మినిట్స్ లో మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వచ్చు. ఇలా ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో ఈ లొకేషన్ లో ద ఆగా ఖాన్ అకాడమీ ఉంది. ఈ లొకేషన్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంది. ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇది దాటి ముందుకు వస్తే ఇక్కడ నోవోటెల్ హైదరాబాద్ ఉంది. అలానే ఇక్కడ కొత్తగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ని కూడా నిర్మించారు. జేఎంఆర్ గ్రూప్ వాళ్ళు ఏరియా మొత్తాన్ని ఏరో సిటీ అనే పేరుతో 1500 ఏకర్స్ లో డెవలప్ చేస్తున్నారు. ఈ ఏరో సిటీలో మల్టీప్లెక్సెస్, మాల్స్, కమర్షియల్ అండ్ ఆఫీస్ స్పేసెస్ లాంటి ఎన్నో రకాల డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. ఇంకా మన ప్రాజెక్ట్ కి దగ్గరలో ఈ లొకేషన్ లో ఐటీ హార్డ్వేర్ పార్క్ ఉంది. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. లైక్ ఇక్కడ ఇన్ఫింక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇక్కడ జెన్ టెక్నాలజీస్, ఇక్కడ ఆవిష్కరణ ఇండస్ట్రీస్, అలానే ఈ లొకేషన్ లో సివికే టెక్ పార్క్ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ కి ఆపోజిట్ ఏరియాలో చూస్తే ఇక్కడ ఎగ్జిట్ 16 దగ్గర నుంచి బెంగళూరు హైవేలోకి వస్తే ఈ లొకేషన్ లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, దానికి పక్కనే జిమ్స్ హాస్పిటల్, అలానే ఇక్కడ జిమ్స్ మెడికల్ కాలేజీ ఉన్నాయి. ఇంకా ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లో ఇక్కడ ఉన్న ఏరియాని మహేశ్వరం అని అంటారు. ఈ మహేశ్వరంలోనే ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్ కి ఇటువైపు ఉన్న ఏరియాస్ చూస్తే ఈ ఎగ్జిట్ 14 దిగంగానే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఫ్యాబ్ సిటీ ఉంది. దీనినే ఈ సిటీ అని కూడా అంటారు. ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇది దాటంగానే ఈ లొకేషన్ లో శ్రీశ్రీ అకాడమీ ఉంది. అలానే ఇక్కడ ఉన్న ఏరియాస్ రావిర్యాల, ఆదిబట్ల, కొంగర్కలాన్. ఈ రావిర్యాల దగ్గర భారతదేశంలో ఉన్న పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్స్ లో ఒకటైన వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. అలానే ఆదిబట్లలో ఈ లొకేషన్ లో టీసీఎస్ ఉంది. ఇంకా కొంగర్కలాన్ లో చూస్తే
ఈ లొకేషన్ లో ఫాక్స్కాన్ ఉంది. ఇక్కడ యాపిల్ కంపెనీ యాక్సెసరీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఈ ఏరియాస్ దగ్గర నుంచి మన విల్లాస్ దగ్గరికి జస్ట్ 10 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ శ్రీశైలం హైవే మీద ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది ప్రపోజ్డ్ ఫ్యూచర్ సిటీ. రీసెంట్ గా ఈ ఎగ్జిట్ 13 దగ్గర నుంచి కొంగర్కాలాన్ మీద గుండా ఫ్యూచర్ సిటీకి 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డుని ప్రపోజ్ చేశారు. అలానే మెట్రో ఎక్స్పాన్షన్ లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇదే గ్రీన్ ఫీల్డ్ రూట్ ద్వారా ఫ్యూచర్ సిటీకి మెట్రో రూట్ ను కూడా ప్రపోజ్ చేశారు. ఈ విధంగా ఔటర్ రింగ్ రోడ్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ ఏరో సిటీ, అప్కమింగ్ మెట్రో, టీసీఎస్ అండ్ ఫాక్స్కాన్, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్, ఇలా ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ తో ఎక్సలెంట్ గా అభివృద్ధి చెందుతున్న ఏరియాస్ కి సెంటర్ లో ఈ ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.